మేడం ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా కానీ ఏదైనా లోపల ఉంటే అందరితో కలిసిపోవాలి కానీ బయట ఫోన్ ఇచ్చి సరే ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం ఇంకోటి నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా ఉంటుంది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అవుతుంది. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టకు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చాక దిగుకుండా అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది అన్యవాడం మీనంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తప్ప చేసిన లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడిగేటట్టు విన్నారా. నేను పచ్చాడే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు బర్కది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే ₹7,000 డీజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను కుట్టిరా చెప్పి. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు తర్వాత అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు చూసేవారు మున్సిపల్ ఆఫీస్ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏదుంటాయా నా ఇచ్చినా. అయితే అదే చూసినా ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ పెట్టి అది చూసి జరిసి అది చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లానే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇట్లు ఇవ్వాలి అట్లు ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లిస్తాం అంటే మేనేజ్మెంట్ లోపల చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కావట్లేదు అండి. సరే ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. మీరు ఒక మాట సిఏ గారు కనిపెట్టంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు తెచ్చిన పెద్ద మాదేం మీరు ఎప్పుడు వేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి వడదలక్షిపోయావు. ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసిరనుకో ఇటు తెచ్చి వాళ్ళ కథ కూడా గిదే ఉంటుంది కదా. ఏ రూట్ పోయేటో ఆ రూట్ ఇప్పుడు నేను అదనగా పోయినసారి మీరు 15 లీటర్ చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఒక నాగరి నాకు